భీమవరం శ్రీ మావులమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ మావులమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, సుమారు ₹1 కోటి ఖర్చు అవుతుందని, ఎండోమెంట్ ద్వారా 20 లక్షలు అడుగుతున్నామని, ఫిబ్రవరి 14వ తేదీన అఖండ అన్న సమారాధన జరుగుతుందని, దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్ న్యూస్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అమ్మలగన్న అమ్మ శ్రీ మావులమ్మ అమ్మవారి వార్షికోత్సవాలు అంటే 61వ వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనకి నీరెల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇది ఏ రకంగా ఉత్సవాలు జరుగుతున్నాయో వారి నుంచే తెలుసుకుందాం. ఇప్పుడు ఈ అమ్మవారి ఉత్సవాలు 61 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా నెల రోజుల పాటు జరగడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? గతంలో మా పెద్దలు ఈ ఉత్సవాలు స్థాపించి ఇంతవరకు తీసుకొచ్చారు. మా పెద్దలు చేసిన కృషి ఈరోజు అఖండ మహోత్సవాల కింద జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 33 రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే నలుగువైపుల నుంచి కూడా లైటింగు, డెకరేషన్ మొత్తం కూడా గతాలను కంటే ఇప్పుడు చాలా వైభవంగా ఏర్పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఈ ప్రతి భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఈ తీర్థప్రసాదాలు సేకరించాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే అఖండ అన్న సమారాధన కూడా లక్షలాది మంది భక్తులకు కూడా ఇక్కడ విందు భోజనంలాగా ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా అందరూ కూడా స్వీకరిస్తారు. దాన్ని ఏ విధంగా మీరు కాన్సెప్ట్ చేస్తున్నారు? ఏ రోజు జరుగుతుంది? భీమవరం పట్టణ విలువలేపు స్వర్ణ కాంతులతోటి సుమారు అమ్మవారి ఒంటి మీద నిత్యం 70 కేజీల బంగారం ఆభరణాలతోటి దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా నిత్యం 366 రోజులు కూడా అమ్మవారి ఒంటి మీద 70 కేజీల బంగారం కూడా ఉంటుంది. అమ్మవారిని ఒక్కసారి అమ్మవారి రూపం చూస్తే జీవితంలో మళ్ళీ ఎవరో కూడా మర్చిపోలేరు. అంత గొప్ప అద్భుతమైన రూపం అమ్మవారిది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ మావులమ్మ అమ్మవారు భీమవరంలో కాకుండా తెలుగు రాష్ట్రాలు మరి అనేక మంది భక్తులు ఉంటారు. ఈ అమ్మవారి 61వ వార్షికోత్సవాలు 33 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమం ఒక ఎత్తు అయితే, చివరి రోజున 1,00,000 మందికి ఒకే రోజు రాష్ట్రంలో కాదు, ఇంచుమించుకి దేశంలో ఎక్కడ లేని విధంగా అంటే పెద్ద టెంపుల్స్లో కాకుండా ఒక సామాన్య టెంపుల్లో ఎక్కడ కూడా ఆ ఒక్క రోజులో 1,00,000 మంది పెట్టే పరిస్థితి ఉండదు. ఇక్కడ మన అమ్మవారికి 14వ తారీఖు ఉదయం 8 గంటలకి స్థానిక శాసనసభ్యులు శ్రీ ప్రభుత్వ రామాంజనేయులు అంజబాబు గారి అమ్మవారికి మహానివేదన స్టార్ట్ అయ్యి మహానివేదన పూజ ప్రారంభమై అక్కడి నుంచి అన్న సమారాధన సాగుతుంది. ఈ అన్న సమారాధన సాధారణంగా ఏంటంటే ఒక విందు భోజనంలో ఉంటుంది. మీకు అన్న సంతర్పణ అన్నది అణుదుకులు వేరే, కానీ ఇక్కడ మాత్రం ఒక విందు భోజనంలాగా ఉంటుంది. అనేక రకాల పిండి వంటలతోటి అలాగే స్వీట్లు కూరలతోటి 1,00,000 మంది భక్తులకు కూడా ఉదయం 8 నుంచి స్టార్ట్ అయ్యింది. రాత్రి 10 వరకు కూడా కంటిన్యూగా విరామం లేకుండా ఈ అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ అన్న ప్రసాదం స్వీకరించడానికి తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి కూడా అనేక మంది భక్తులు ముందు రోజు నుంచి కూడా వచ్చి ఆ రోజు ప్రసాదం తీసుకుని వెళ్తున్న ఆనవాయితీ. ఉత్సవాలకు మొత్తం ఎంత ఖర్చు అవుతుందండి? సుమారుగా ₹1 కోటి వ్యయంతో ఈ ఉత్సవాల నిర్వహణ కొనసాగుతుందండి. అలాగే ఎండోమెంట్ ఎంత స్పాన్సర్ చేస్తారు? ఎండోమెంట్ గతంలో ₹15 లక్షల ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా పెంచేది ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియదు, మీకు క్లారిటీ లేదు ఇంకా దాని మీద. ఇంకా మీకు శ్రీ మావులమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవానికి వచ్చేస్తున్న భక్తులందరికీ మా కమిటీ తరపున కానివ్వండి, దేవస్థానం తరపున కానివ్వండి, ఏర్పాట్లు చాలా ఘనంగా చేసాం. క్యూ లైన్లు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. డిపార్ట్మెంట్ వారు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. మొన్న ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఆఫీస్లో కూడా మీటింగ్ పెట్టారు. మా అందరికీ జాగ్రత్తలు చెప్పారు. అలాగే అన్ని జాగ్రత్తలు తీసుకుని భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తాం. భీమవరం శ్రీ మావులమ్మ 61వ వార్షికోత్సవ మహోత్సవాలను నీరెల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం మరియు ఉత్సవ కమిటీ అలాగే దేవస్థానం వారు కలిపి నిర్వహిస్తున్నామని, అలాగే దీనికి సుమారు ఉత్సవాలుగా సుమారు ₹1 కోటి ఇక్కడ ఖర్చు అవుతుందని, అలాగే ఎండోమెంట్ నుంచి కూడా 20 లక్షల రూపాయలు మేము అడుగుతున్నామని, అలాగే అఖండ అన్న సమారాధన ఫిబ్రవరి 14వ తేదీన అత్యద్భుతంగా కూడా నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబితో బ్రహ్మేంద్ర, PSR న్యూస్, భీమవరం.